హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేతి భక్ష్యాలు ఎలా చేయాలో చూద్దాం. ఫెస్టివల్స్‌లో చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉండే ప్రసాదం అండి. ఇది చేయటం కూడా చాలా సింపుల్. ఇలా నోట్లో వేసుకున్నారా ఇట్టే కరిగిపోతాయి. అంత బాగుంటాయండి. హే గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం. ఎస్వి తెలుగు రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ డిస్ప్లేలో ఇచ్చాను. నోట్ చేసుకోండి. శనగపప్పు తీసుకొని బాగా కడిగి నీళ్లు పోసి 30 నిమిషాలు నాననివ్వాలి. ఒక గిన్నె తీసుకొని నీళ్లు పోసి స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచి మూత పెట్టి నీళ్లను మసలనివ్వాలి. నీళ్లు మసలడం మొదలయ్యాక నానబెట్టి పక్కన ఉంచుకున్న శనగపప్పుని వేసి కలిపి మూత పెట్టుకొని ఉడికించాలి. కొంచెం పలుకు మీద ఉండగానే తీసి ఒక్క చుక్క నీళ్లు లేకుండా వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మైదా పిండి తీసుకొని కొంచెం కొంచెంగా నీళ్ళు పోస్తూ కలుపుతూ ముద్ద చేసుకోవాలి. మైదా పిండి నీటితో కలిపేటప్పుడు చేతులకి అంటుకుంటుంది. నూనె వేస్తే చేతికి అంటుకోదు. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు యాలకులను పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో కానీ మిక్సీలో కానీ ఉడికించిన శనగపప్పును వేసుకొని బాగా దంచుకోవాలి. ఇది రోట్లోనూ చేయొచ్చు, అలానే మిక్సీలో కూడా చేయొచ్చు. సూపర్‌గా ఉంటుందండి. పలుకుగా అవ్వగానే రుబ్బు రోలు పెట్టి బాగా మెత్తగా రుబ్బి అందులో బెల్లం, యాలకుల పొడి వేసి
మరొక మారు బాగా రుబ్బుకోవాలి. నీళ్లు ఏమాత్రం కలపకూడదు సుమా. మెత్తగా రుబ్బి లడ్డూలా ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి పాన్ పెట్టుకొని పాన్ హీట్ ఎక్కనివ్వాలి. ఈలోపు రొట్టెల పీటపై ప్లాస్టిక్ పేపర్ వేసి నూనె రాసి మైదా పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఉండలు చేసి చిన్నగా ఒత్తుకొని భక్షాల ముద్దను మధ్యలో పెట్టి పైకి మడుచుకుంటూ చేతితో రోల్ చేసి చేతితోనే చిన్నగా ఒత్తుకోవాలి. ఇలా అన్నీ చేసి పక్కన పెట్టుకొని పాన్ పైన ఒకటి ఒట్టిగా వేసుకొని కొంచెం నూనె కానీ, నెయ్యి కానీ వేసి భక్షాల్ని అటూ ఇటూ కాల్చుకోవాలి. భక్షాలు కాలాక వేడివేడిగా తీసి ప్లేట్‌లో పెట్టి దానిపై నుంచి నెయ్యి పోస్తూ వడ్డించడమే అండి. ఇది ఎంతో సింపుల్, అంతే ఎంతో టేస్టీగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయంటే నమ్మండి. అంత బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ రూపంలో షేర్ చేయండి. థ్యాంక్ యూ. Please like, share and subscribe.